ఐపీఎల్ మ్యాచ్లకు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ఈ నెల 23న సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈసారి స్టేడియంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అన్నారు. గత ఐపీఎల్తో పోలిస్తే ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్యను పూర్తిగా పరిష్కరించామన్నారు. 37,000 మంది మ్యాచ్ను వీక్షించేలా గ్రౌండ్ను సిద్ధం చేశామని, ఐపీఎల్తో క్రీడాభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పారు. గతంతో పోలిస్తే ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్న హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఐపీఎల్ సీజన్ 18 కి ఉప్పల్ స్టేడియం సర్వం ముస్తాబైంది. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం గతంతో పోలిస్తే ఈసారి పూర్తిగా రంగులు దిద్దుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా సర్వంగా సుందరంగా ముస్తాబు చేసినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, అధ్యక్షులు జగన్మోహన్ రావు గారు ఉన్నారు. మన అడిగి మరి విషయాలు తెలుసుకుంది. ఎందుకంటే ఈసారి 9 మ్యాచ్లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్నాయి. అందులో 7 లీగ్ మ్యాచ్లు జరుగుతాయి, 2 నాకౌట్ మ్యాచ్లు జరుగుతాయి. గతంతో పోలిస్తే ఈసారి ఎలాంటి మెరుగులు దిద్దారు, ఎలాంటి సౌకర్యాలు క్రీడాభిమానుల కోసం ఏర్పాటు చేశారనే విషయాన్ని మనతో మాట్లాడడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఉన్నారు. వారిని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్, గతంతో పోలిస్తే ఈసారి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఏ విధంగా తీర్చిదిద్దారు? గత ఐపీఎల్లో మాది ఫస్ట్ ఐపీఎల్ కాబట్టి కొంచెం ఒడిదొడుకులు జరిగిన మాత్రమే కొన్ని తప్పులు కూడా దొరికిద్దాయి. దాంట్లో ముఖ్యంగా వాష్రూమ్స్ మీద, జనరల్ వాష్రూమ్స్ మీద, కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలలో కొంచెం డిస్టర్బెన్స్ జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత దసరాకు జరిగిన మ్యాచ్కి అవన్నీ కూడా సరిదిద్దుకోగలిగాం. అయితే ఇప్పటికి ఇంకా పూర్తిగా స్టేడియంలో ఉన్న వాష్రూమ్స్ని కానీ, కమోడ్స్ని కానీ అండ్ గేట్ ఎంట్రీ, గేట్ ఎగ్జిట్లో ఇవన్నీ క్లియర్ కాకుండా మీరు అన్నట్టుగా రంగులు దిద్దుతున్నాం. కొత్త కలర్స్ అన్ని కూడా స్టేడియంకి వేస్తున్నాం. అవుట్ సైడ్, ఇన్ సైడ్ కూడా కార్పొరేట్ బాక్సులు రెనోవేషన్ జరుగుతుంది. టైల్స్, వాష్రూమ్లో ఉన్న టైల్స్ అవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాం. అది గ్రౌండ్ లోపల, బయట సైడ్. ఈవెన్ సీటింగ్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేయడం కానీ, ఎవ్రీ ఇయర్లో మ్యాచ్ కంటే ముందు మ్యాచ్ కంటే ముందే ఎప్పుడు డీప్ క్లీనింగ్ జరిగేది. ఈసారి ఏం చేసినామంటే ఎవ్రీ మంత్ డీప్ క్లీనింగ్ చేయడంలో సీటింగ్ అండ్ లైటింగ్ కూడా చాలా బాగా రెగ్యులర్గా అప్గ్రేడ్ చేస్తా ఉన్నాం. సో ఈసారి ఐపీఎల్ నిజంగా కూడా పండగ వాతావరణం లాగా ఉంటుంది. పూర్తిగా రంగులు దిద్దుకున్న స్టేడియంని ఈసారి చూస్తారు. గతంతో పోలిస్తే ఈసారి చాలా వరకు మెరుగుపరిచారని చెప్తున్నారు. అయితే టికెట్స్ విషయానికి వస్తే, హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ అంటేనే చాలా మంది ఫ్యాన్స్ ఎంతగానో లీగల్ గా వెయిట్ చేస్తుంటారు. కానీ టికెట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ వెళ్లేసరికి పూర్తిగా సోల్డ్ అవుట్ అవుతున్న పరిస్థితి. దీని విషయంలో ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఖచ్చితంగా ఈ ఆన్లైన్ టికెట్ సేల్ అనేది, మనం టికెట్ సేల్ ఓపెన్ చేయగానే ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది. మీ అందరి గురించి క్రికెట్ క్రేజ్ ఉంటుంది. తిరుపతి వెంకన్న దర్శనానికి ఏవైతే మనం టికెట్స్ ఓపెన్ చేయగానే ఆన్లైన్ ఎట్లా సేల్ అవుతాయో, అంతేకాకుండా మనకి వీసా కౌంటర్ ఓపెన్ చేసినప్పుడు అమెరికన్ వీసా ఎట్లా అయిపోతే ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. ఆన్లైన్ మనం ఏం చేయలేం. కాకపోతే ఈ స్టేడియం కెపాసిటీ 37,000 మీ అందరికీ కూడా తెలుసు. మీడియా ముఖంగా చాలాసార్లు కూడా నేను తెలియజేశాను. మనకి ఇక్కడ వ్యూవర్స్ 1 lakh పైన ఎక్స్పెక్ట్ చేస్తారు టికెట్స్. అందుకని టికెట్స్ ఇష్యూ ఎవ్రీ టైం ఉంటుంది. ఈసారి కూడా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే, ఈసారి స్టేడియం చాలా బాగా ముస్తాబ్ చేశాం. తప్పకుండా అందరూ దయచేసి వచ్చి మ్యాచ్లు చూడండి. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అన్ని మ్యాచ్లు వచ్చి స్టేడియంలో చూడాలని అనుకోకండి. కొన్ని మ్యాచ్లు టీవీలో, కొన్ని మ్యాచ్లు స్టేడియంలో చూడండి. ఎందుకంటే కొన్ని మ్యాచ్లు మీరు స్టేడియంలో చూడడం వల్ల వేరే వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుంది. చాలా ఎక్కువ మందిని స్టేడియంకి చూపించాలనేది మా తాపత్రయం. ఇంత బాగా ముస్తాబైన స్టేడియంని చూసిన వాళ్ళే మళ్ళీ కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్, ఆన్లైన్ లో టికెట్ తీసుకునేటువంటి వారు ఆఫ్లైన్ లో వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో చేశారు. ఈసారి ఉందా అవకాశం? ఎవ్రీ టైం లాగానే ఈసారి కూడా సేమ్ అండి. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుంటాం. ఆఫ్లైన్ లో జిమ్ఖానాలో మేము టికెట్ కప్పిస్తాం. నెక్స్ట్ ఇయర్ కి దీని నుంచి ఓవర్కమ్ అయిపోయి ఓన్లీ ఆఫ్లైన్ లేకుండా ఆన్లైన్ లోనే అదే ఏదైతే గేట్ ఎంట్రీ దగ్గర మనం కార్డు చూపిస్తే, ఆ టికెట్ చూపిస్తే ఆన్లైన్ మనకు అదే దాంతోనే ఇవ్వాలనేది, క్యూఆర్ కోడ్ తో ఇవ్వాలన్న ప్రయత్నం జరుగుతుంది. సార్, గతంలో వాటర్ సమస్య కావచ్చు, మీరు అన్నట్టు డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. ఇప్పుడు అదంతా కూడా పూర్తిగా రెక్టిఫై అయినట్టేనా? 1000% నేను గ్యారంటీ ఇస్తున్నా. వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఎలక్ట్రిసిటీ సమస్య కానీ, బిల్ కట్టే సమస్య కానీ, కరెంట్ పోవడం కానీ, ఈ సమస్యలు ఏవి ఉండవు. అంతేకాకుండా ప్రతిదానికి 3 levels లో బ్యాకప్ పెడుతున్నాం. ఇన్ కేసు పవర్ అయినా కట్ అయినా ఇమీడియట్ గా రీస్టోర్ చేసే మెకానిజం ఉంది. వాటర్ కి అయినా ప్రాబ్లం వచ్చినా రీస్టోర్ చేసే మెకానిజం ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే ఇమీడియట్ గా ఇక్కడ రెగ్యులర్ గా 2-3 ప్లంబర్స్ అవైలబుల్ ఉండేవాళ్ళు. ఈసారి 10 members ప్లంబర్ని అవైలబుల్ పెడుతున్నాం. ఇబ్బంది రాదని నేను చెప్పను, వస్తే మాత్రం ఇమీడియట్ గా రిస్టోర్ చేస్తాం. అంటే బిల్ విషయానికి వస్తే, మీరు గతంలో మొత్తం కూడా క్రికెట్ స్టేడియానికి కరెంట్ కట్ చేశారు, చాలా రూమర్స్ ఉన్నప్పుడే, చాలా ఆరోపణలు కూడా వినపడ్డాయి. అదంతా కూడా బకాయిలంతా పూర్తి చేశారా? ఈసారి ఎలాంటి ప్రాబ్లం లేదంటారా? పూర్తిగా ఎట్లాంటి సమస్యలు లేకుండా 100% క్లారిటీగా, క్లియర్ గా ఉన్న హెచ్సీఎల్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎట్లాంటి ఆరోపణలు లేవు మా మీద, ఎట్లాంటి పెండింగ్ బిల్స్ లేవు, ఎట్లాంటి ఇష్యూస్ లేవు. అన్ని కూడా క్లియర్ చేసుకున్నాం. ఈవెన్ మా హెచ్సీఏ సభ్యులే కాకుండా బీసీసీఐ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేసే లెవెల్ కి తీసుకొచ్చాం హెచ్సీఏని.
ఎస్, ఉప్పల్ స్టేడియానికి అవార్డు కూడా ఇచ్చింది, మనం గతంలో చూసాం. కానీ ఒకసారి వాహనదారుల పార్కింగ్ విషయానికి వస్తే గతంతో కొంత సమస్యలు పెద్దాయి. అలాంటి సమస్య ఈసారి లేకుండా చేశారా? పోలీసుతో సమన్వయం చేశారా? మనకు అదృష్టానికి ఉప్పల్ స్టేడియం చాలా పెద్ద స్టేడియం. మనకు నియర్ అబౌట్ ఒక 800 మెంబర్స్ పార్కింగ్ ఉంది మనకి. ఇంకా మనం వంకేడే స్టేడియం చూసుకున్నా, చిన్నస్వామి స్టేడియం చూసుకున్నా, కర్ణాటక స్టేడియం చూసుకున్నా వాళ్ళకి పార్కింగ్ లేదు. ఈ మాత్రమైన పార్కింగ్ మన దగ్గర ఉంది. వీటిని లాస్ట్ ఇయర్ కంటే ఒక 300 పార్కింగ్ ఈసారి ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ సహకారంతో ఈసారి మేము ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇమీడియట్ గా కంప్లీట్ అయ్యేది కాదు, 1-2 years టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఏపీఎల్ కల్లా మల్టీ లెవెల్ పార్కింగ్ కంప్లీట్ చేసుకుని ఇంకొక 1000 పార్కింగ్ వెహికల్స్ పార్కింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య 30 సంవత్సరాల లీజ్ ప్రక్రియ ఈ సంవత్సరంతో పూర్తవుతుంది ఉప్పల్ స్టేడియం. దీన్ని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతారా? ముఖ్యమంత్రికి ఏమన్నా కలిసే ప్రయత్నం చేశారా? దీని లీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది హెచ్సీఏ? తెలంగాణ గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్తున్నాం. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి మీడియా ముఖంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. మీరు చాలా పెద్ద మనసు చేసుకుని మాకు 100 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా లీజ్ అనే ఇష్యూ చాలా చిన్న సమస్య. ఇది ఆల్రెడీ మేము గవర్నమెంట్ కి ఫైల్ పెట్టాం. ఇంకా 2 years టైం ఉంది. ఈ లోపల వాళ్ళు క్లియర్ చేసి ఇస్తా ఉన్నారు. దీనికంటే ముఖ్యంగా మాకు 100 ఎకరాలు కొత్త గ్రౌండ్ వస్తుంది. అక్కడ ఇంకొక 50 ఎకరాలు కూడా మేము అడుగుతున్నాం. 150 acres లో ఒక పెద్ద స్టేడియం, 60 to 1 lakh సీటింగ్ కెపాసిటీ ఉన్న ఒక స్టేడియంతో పాటు 20-30 గ్రౌండ్స్ కూడా మీ అందరికీ కూడా తెలుసు. రంజీ మ్యాచ్లు అప్పుడు కానీ, మా లీగ్ మ్యాచ్ అప్పుడు కానీ మేము 20, 30, 40 వరకు మేము గ్రౌండ్స్ అన్ని లీజ్ తీసుకుంటాం. ఆ ఇష్యూ అంతా పోవాలని ఒకే దగ్గర క్రికెట్ విలేజ్ జరగాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఒక 150 acres లో అది జరుగుతుంది. నేను ప్రెసిడెంట్ అయ్యే లోపల దానికి భూమి పూజ చేసి వెళ్తానని తెలియజేస్తున్నాను. రాచకొండ పోలీస్ కమిషనర్ సభ్యులకు సంబంధించి ఎలా సమన్వయం చేసుకుంటారు? అటు జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీసు వాళ్ళతో కావచ్చు, ఎస్సీ ఎలా కోఆర్డినేట్ చేస్తుంది? దీనికంటే ముందు ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఈసారి థ్యాంక్స్ చెప్పాలి. మాకేవైతే రెనోవేషన్ వర్క్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళు ఇస్తున్నారు. పెయింటింగ్ వర్క్ కానీ, లేకపోతే మా వాష్రూమ్స్ అప్గ్రేడేషన్ వన్స్ కానీ. ఇదొక పక్కన పెడితే బీసీసీఐ అండ్ ఎస్ఆర్హెచ్ చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మా పని కంటే ఎక్కువ బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు. నిజంగా వాళ్ళు వర్క్ చేయడం వల్ల మా వర్క్ లోడ్ తగ్గింది. ప్రతి విషయానికి మాకంటే ఎక్కువ వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని పనులు కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోఆర్డినేషన్ బాగుంది. పోలీసులతో ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్? ఎస్, మీరు చాలా మంచి విషయం గుర్తు చేశారు. థ్యాంక్స్ టు రాచకొండ సిపి గారు అండ్ రాచకొండ పోలీస్ అండ్ థ్యాంక్స్ టు ఎస్హెచ్ఓ ఉప్పల్ అండి. వీళ్ళు ప్రతిరోజు ఆల్మోస్ట్ 5 days నుంచి ఇక్కడే ఉంటున్నారు. అంతేకాకుండా వాళ్ళ కోఆర్డినేషన్ మీటింగ్స్ ఆల్రెడీ 1-2 జరిగాయి. మళ్ళీ మ్యాచ్ కు 3 days ముందు కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. స్పెషల్ థ్యాంక్స్ టు సిపి గారు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ కు 2 రోజుల ముందు నుంచి ఆల్మోస్ట్ వారు ఇక్కడే ఉంటారు. మ్యాచ్ రోజు ఫస్ట్ ప్రేక్షకుడు స్టేడియంకు రాకముందు నుంచి లాస్ట్ ప్రేక్షకుడు స్టేడియంకి వెళ్లిపోయేంత వరకు ఇక్కడే ఇదే గ్రౌండ్ లో ఇక్కడ కూర్చొని ఉంటారు. వారు అంత శ్రద్ధగా వారు దీన్ని ప్రయత్నం వారి దగ్గరుండి చేస్తున్నారు. కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఏం రావని అనుకోవాలి. అంతేకాకుండా మన హైదరాబాద్ పీపుల్ చాలా పొలైటెడ్ అండ్ నీట్ పీపుల్. ఎప్పుడు కూడా మన స్టేడియంలో ఎట్లాంటి గొడవలు జరగలేదు. పోలీస్ కంట్రోల్లో ఉంది. అయినప్పటికీ కూడా మన స్టేడియంలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా పద్ధతిగా ఉంటారు. ఇట్లాంటి ఇష్యూస్ జరగవు మన దగ్గర. ఈసారి చివరిగా చెప్పండి, ఉప్పల్ స్టేడియానికి మ్యాచ్ తిలకించడానికి వచ్చేటువంటి క్రికెట్ ఫ్యాన్స్ కి యాజ్ ఏ హెచ్సీఏ అధ్యక్షుడు ఏం చెప్తారు? ఈసారి మంచి వ్యూవర్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. చాలా మంచి గ్రౌండ్ అండ్ పిచ్ కూడా ఉంది. దాంతోపాటు స్ట్రీటింగ్ అరేంజ్మెంట్, వాటర్ అరేంజ్మెంట్, వాష్రూమ్ అరేంజ్మెంట్ అండ్ ఫుడ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. స్టేడియంకి మ్యాచ్ చూడడంతో పాటు స్టేడియం చూడడానికి రండి. అంత మంచి బ్యూటిఫుల్ స్టేడియం రెడీ అవుతుంది. స్టేడియం వచ్చిన తర్వాత స్టేడియం బాగుంటే బాగుందని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సార్. ఇది చూసిన మొత్తం మీద ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్నటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కి ఇప్పటికే సర్వం ముస్తాబు చేశాము. ఈసారి జరిగేటువంటి మ్యాచెస్ అన్నిటి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశాం. గతంతో పోలిస్తే ఈసారి మెరుగైనటువంటి స్టేడియాన్ని మెరుగ్గా తీర్చిదిద్దాం. మరోవైపు డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా వాటర్ సమస్య మొత్తం కూడా పూర్తిగా అధిగమించాం. మరోవైపు కరెంట్ బిల్ కి సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా బిల్ అంతా కూడా ప్లే చేశాము. ఆల్ క్లియర్ గా ఉప్పల్ గ్రౌండ్ ఉంది. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో లీగల్ గా వెయిట్ చేస్తున్న ఐపీఎల్ సీజన్ 18 చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి మ్యాచ్ ని ఎంజాయ్ చేయాలంటూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు చెప్తున్న పరిస్థితి. విడజన్స్ నవీన్తో సునీల్ టీవీ ఉప్పల్ స్టేడియం నుంచి.